సంగారెడ్డి పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న సాహితీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సాహితీరాము పుట్టినరోజు పురస్కరించుకొని నిర్వహించిన 3వ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జ్యోతిర్వాస్తు విద్యాపీఠం బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు కూనవేణు, సాహితీ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సాహితీ హాస్పిటల్ నందు శ్రీ రాము గారి యొక్క నిర్వహణలో రక్తదాన మహాశిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రక్తదానం ప్రాణదానంతో సరిసమానమైనటువంటి దానం. పరోపకారార్థమిదం శరీరం. మనకు ధర్మశాస్త్రం సుస్పష్టంగా పేర్కొని ఉన్నది. ఇతరులకు ఉపయోగపడనటువంటి శరీరం ఉండి ప్రయోజనం లేదు అని. మన రక్తాన్ని ఇచ్చినట్టయితే పునః మనలో రక్తం నూతనమైనటువంటి చేతనత్వంతో ఏర్పడుతుంది. వైజ్ఞానికంగా ఇటు శాస్త్రీయంగా రెండిటి పరంగా రక్తదానం ప్రాణదానముతో సరిసమానమైనటువంటిది. కొంతమంది అనుకుంటూ ఉంటారు శాస్త్రంలో రక్తదానం ఇవ్వడం మహా నేరమని. అది తప్పు. ఎట్టి పరిస్థితులలో ఒక్కొక్క రక్త బిందువులో ఎన్నెన్ని కణాలు ఉన్నాయో అవి మనం ఎవరికైతే దానం చేసి ఉన్నామో మన పితరులు అన్ని వేల సంవత్సరాలు శాశ్వత బ్రహ్మలోకంలో ఉంటారని విష్ణు ధర్మంగా 2 సార్లన్నా కూడా తప్పకుండా ఇటువంటి సేవలో పాల్గొనేటువంటి అవకాశం విద్యాపీఠం ద్వారా, హాస్పిటల్ ద్వారా కలుగుతూ ఉంది. జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో కూడా గత సంవత్సరంలో సుమారు 380 యూనిట్లను రక్తాన్ని ఇచ్చి ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండి ఉన్నది. పోయిన సంవత్సరం 250 యూనిట్ల రక్తాన్ని ఇచ్చి ఉన్నది. ఈ సంవత్సరం జనవరి 5, 2025 నాడు ఆదివారం రోజు ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు సాధ్యమైనటువంటి వాళ్ళంతా కూడా రక్తాన్ని ఇచ్చి మన రక్తం ఇతరుల యొక్క ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుందంటే అది మహత్ పుణ్య కార్యక్రమం. ఒక యజ్ఞంతో సమానం. ఒక యజ్ఞం కాదు, కొన్ని వందల యజ్ఞాలతో సమానం. కాబట్టి తప్పకుండా ఇటువంటి వాటిని ప్రోత్సహించవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారిని సప్రశంగా వేదోక్తంగా ఆశీస్సులను అందజేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్. జై గురు. హాస్పిటల్లో రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సిద్ధార్థి గారు, మహేష్ సిద్ధార్థి గారు రావడమే కాదు, మరి సిద్ధార్థి గారు కూడా రక్తదానం చేయడం చాలా ఆనందం అనిపించింది. మరి ఈ రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మరి అన్ని దానాల కంటే ఈ దానం గొప్పదని సిద్ధార్థి గారు చెప్పడం, నేను సైంటిఫిక్గానే ఇవ్వచ్చేమో జనరల్గానే అనుకున్నాను. మరి సిద్ధార్థి గారు చెప్పిండ్రు, మరి ఇది పురాణాల్లో వేదాల్లో కూడా ఉంది. చాలా మంచి కార్యము. మరి ప్రాణదాత అనే విలువ ఇస్తుంది ఈ రక్తదానం అని చెప్పడం చాలా సంతోషం. మరి ఇంకెవరన్నా ఉంటే కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మరి మీ వంతు ఇదిగా ఒకరికి
దానము పైస ఇస్తే ఎంత ఇచ్చినా చాలు అన్నారు. అదే రక్తం ఇస్తే, ప్రాణాన్ని ఇస్తే అది నిజంగా దేవునితో సమానంగా ఉన్న ఈ రక్తదాన శిబిరము చేసినందుకు మా సాహితీ స్థాపకుడు రాము గారికి, ఇక్కడ ఇచ్చేసిన స్టాఫ్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తారు. రాము గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది చాలా శుభసూచకం. ఎందుకంటే రక్తం లేకుండా సుమారు 70% ఈరోజు మరణించేటువంటి ప్రమాదం ఉందనేటువంటి దాని మీద ఎంతో ఆలోచన చేసి ఈరోజు రక్తదాన శిబిరం అంటే నిజంగా చెప్తున్నా కదా, చాలా అద్భుతమైన శిబిరం ఏర్పాటు చేసినటువంటి రాము డాక్టర్ గారికి, రాము నిజంగా చెప్తున్నా ఏదైనా పని పట్టుకుంటానుకో అది విజయవంతం అయ్యేంత వరకు పోరాటం చేసేటువంటి మంచి శక్తివంతుడు. అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త. అయ్యప్ప స్వామి అంటే ఏదో ఒక చేయాలనేటువంటి దాని మీద నిర్విరామంగా సేవ చేస్తున్నటువంటి మా డాక్టర్ రాము గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. శరీర ధర్మం, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటే ఆరోగ్యానికి మనము జీవితంలో ఏదైనా కావాలంటే ఆరోగ్యం కావాలి. ఆరోగ్యాన్ని మించింది ఇంకోటి మనం అనారోగ్య పాలవుతాం. కానీ ఇటువంటిది ఏంటంటే ఎంతోమంది యాక్సిడెంట్లు కానీ, ఇంకా రైలు ప్రమాదంలో కానీ, ఆ ప్రమాదంలో కానీ, ఈ ప్రమాదంలో కానీ, రోడ్ల మీద చనిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ రక్తం ఇవ్వడం కూడా నిజంగా ఒక్క మనిషి రక్తం ఇస్తే సుమారు 3 కూడా ప్రాణాలు ఇచ్చేటువంటి శక్తివంతులు అవుతారు. కనుక రక్తం ఇచ్చిన వాళ్ళందరూ నా దృష్టి మాత్రం రాముడు, అల్లా, యేసుప్రభు అందరూ కూడా దేవుళ్ళతో సమానం. కనుక ఆ రక్తం ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిద్దాం, వాళ్ళను ముంగలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, వాళ్ళను కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా హాస్పిటల్ ద్వారా రక్తదానం నిర్వహించడం జరిగింది. మా గురువు గారైన జ్యోతిర్వాస విద్యాపీఠం అధ్యక్షులు మహేశ్వర సిద్ధాంతి గారి ఆదేశాల మేరకు సంవత్సరంలో ఒక్కరోజైనా రక్తదాన శిబిరం నిర్వహించాలని వారు చెప్పారు. అందులో భాగంగా ఎవ్రీ ఇయర్ జూలై 5 తారీఖు రక్తదాన కార్యక్రమం శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్య అతిథిగా మా గురువు గారు మరియు నిర్మల జగ్గారెడ్డి గారు పాల్గొన్నారు. అదే కూనవేణు గారు, జనప్రియ రాజు గారు, మిగతా అందరూ పాల్గొన్న అందరికీ నా యొక్క వందనాలు. ఈ రక్తదానం చేయడం వల్ల రక్తదానం మహాదానంగా చెప్పుకోవచ్చు. ఈ రక్తదానం అనేది చేయడం వల్ల మన దేశంలో ఎన్నో యాక్సిడెంట్లు అందరికీ జరుగుతున్నాయి కాబట్టి బ్లడ్ దొరకడం ఇబ్బందిగా ఏర్పడుతుంది. సంవత్సరంలో ప్రతి వ్యక్తి ఒక సుమారు 2 సార్లు అయినా రక్తదానం ఇస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది మరియు ఇతరులకు సేవ చేసే అదృష్టం వారికి కల్పిస్తుంది. కాబట్టి ఈ యొక్క రక్తదానాన్ని ఇవాళ అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ జయ గురుదత్త. అదేవిధంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి అందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఈ సాహితీ హాస్పిటల్ ద్వారా ఈ రక్తదాన శిబిరం 3వ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ జూలై 5 తారీఖు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని హాస్పిటల్ మేనేజ్మెంట్ కోరుకుంటున్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.